హలో హాయ్ నమస్తే ఆదాబ్ నేను మీ #MD మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్టే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, అని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. ఇంకా ఇవాళ ఇంట్రెస్టింగ్ అప్డేట్లోకి వెళ్ళిపోదాం. సినీ నటి శోభిత అక్కినేని ఇంటి కోడలుగా అడుగు పెట్టబోతున్న సంగతి మనకు తెలిసిందే. నటుడు నాగార్జున పెద్ద కుమారుడు నాగ చైతన్య శోభితతో ఘనంగా నిశ్చితార్థం జరుపుకున్నారు. ఇరువురి కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ నిశ్చితార్థపు వేడుక ఎంత ఘనంగా జరిగిందో ప్రస్తుతం ఈ నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలు చూస్తుంటే మనకు అర్థమైపోతుంది. ఇకపోతే ఈ నిశ్చితార్థపు ఫోటోలు చూసిన కొంతమంది నెటిజన్స్ ఈ ఫోటోలపై విభిన్న రకాలుగా స్పందించడమే కాకుండా నాగ చైతన్యను పెళ్లి చేసుకోవడం కోసం శోభిత సర్జరీ చేయించుకుంది అంటూ కామెంట్లు చేస్తున్నారు. శోభిత గత ఫోటోలను ప్రస్తుత ఫోటోలను పరిశీలిస్తే ఈమె పెళ్లి కోసం తన పెదాలకు సర్జరీ చేయించుకున్నారని నెటిజన్స్ కామెంట్లు చేస్తున్నారు. గతంలో శోభిత పెదాలు చాలా లావుగా ఉండేవి, కానీ ఇప్పుడు అలా లావు లేవు. దీంతో ఈమె పెదాలకు సర్జరీ చేయించుకున్నారని ఈ విషయాన్ని గుర్తించిన నెటిజన్స్ వివిధ రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. అయితే ఇటీవల కాలంలో అందంగా కనిపించడం కోసం ఎంతో మంది తమ బాడీ పార్ట్లని సర్జరీలు చేయించుకుంటున్న సంగతి మనకు తెలిసిందే. కేవలం హీరోయిన్లు మాత్రమే కాకుండా హీరోలు కూడా ఎంతో మంది సర్జరీలు చేయించుకుంటున్న వారు ఉన్నారు. ఇక హీరోయిన్లకు అందమే ముఖ్యం కనుక అందంగా కనిపించడం కోసం 1-2 సార్లు సర్జరీలు చేయించుకుంటూ ఉన్నారు. ఈ క్రమంలోనే నటి శోభిత సైతం తన పెదాలకు సర్జరీ చేయించుకున్నారని తెలుస్తోంది. మరి ఈమె నిజంగానే సర్జరీ చేయించుకున్నారా లేదా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇక ఆగస్టు 8వ తేదీ నిశ్చితార్థం జరుపుకున్న ఈ జంట ఇదే ఏడాది చివరన లేదా వచ్చే ఏడాది మొదట్లో వివాహం చేసుకోబోతున్నట్లు తెలుస్తుంది. ఇక నాగ చైతన్య ప్రస్తుతం తండేల్ సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాగానే ఈయన పెళ్లిపెట్టలు ఎక్కబోతున్నారని తెలుస్తుంది. చూసారు కదా గైస్, మరిన్ని ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం చూస్తున్నానండి మా ఛానల్. మీరు కనుక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్టయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. స్టే ట్యూన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్.